నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ కిసాన్ నగర్ ఘటనపై రాజకీయ రగడ వ్యక్తిగత ఘటనలతో బీజేపీకి సంబంధం లేదన్న డిప్యూటీ మేయర్ రాజకీయ దాడుల సంస్కృతి మంచిది కాదన్న మాజీ సుడా చైర్మన్ బోనమెత్తిన విద్యార్థినులు పోతురాజులుగా విద్యార్థులు బోనాల వేడుకలతో కళకళలాడిన పాఠశాలలు మైత్రి ఛానల్ కథనానికి స్పందన తిరుమల నగర్ రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు ఇక వార్తలను వివరాలు కరీంనగర్ లో రాజకీయ దాడుల సంస్కృతి మంచిది కాదని మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో కొందరు కార్పొరేటర్లు కబ్జాలకు పాల్పడ్డారని ఇప్పుడు బీజేపీకి చెందిన కొందరు కార్పొరేటర్లు దాడులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలను ప్రభుత్వం సహించబోదని హెచ్చరించారు. కరీంనగర్లోని ముకరంపుర కాలనీలో మాజీ సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కొందరు కార్పొరేటర్లు భూ కబ్జాలకి పాల్పడ్డారని నరేందర్ రెడ్డి ఆరోపించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ నాయకులు ప్రజలకి పలు హామీలు ఇచ్చి ఓట్లు వేయించుకున్నారని ఇప్పుడు కొందరు బీజేపీ కార్పొరేటర్లు దాడులకి పాల్పడుతున్నారని విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే అధికారిక క్యాంపు కార్యాలయంపై బీజేపీ కార్పొరేటర్లు దాడికి దిగడం సరికాదు అన్నారు. అలాగే కిసాన్ నగర్ లో ఓ బీజేపీ కార్పొరేటర్ కు సంబంధించిన వ్యక్తులు కత్తులు బీరు సీసాలతో దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. ఇటువంటి ఘటనలు కరీంనగర్లో రాజకీయ వాతావరణాన్ని దెబ్బతీస్తాయి అన్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ కరీంనగర్లో జరుగుతున్న దాడులపై ప్రజలకి సమాధానం చెప్పాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. పోలీసులు ఇప్పటికే స్పందించి నిందితులని అరెస్టు చేశారని ప్రజలు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజ్, కార్పొరేటర్లు వరాల నర్సింగం, పర్వతం మల్లేశం, కాంతాల జగన్ రెడ్డి, గుండాటి శ్రీనివాసరెడ్డి, లయీక్, దండి రవీందర్, కుర్ర పోచయ్య, ముక్క భాస్కర్, జీడి రమేష్, ఎండీ చాంద్, షబానా మొహమ్మద్, తోట అంజయ్య, గుడిపాటి రమణారెడ్డి, బషీర్, భారీ, బత్తుల రాజ్ కుమార్, ఖలీల్, మేకల నర్సయ్య, జాఫర్, ఇమాం తదితరులు పాల్గొన్నారు. ఈ కరీంనగర్కు సంబంధించి 2 పర్యాయాలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మేయర్ పాలక వర్గాన్ని ఈ ప్రజలు అందిస్తే వాళ్ళు చేసినటువంటి ఘనకార్యం ఏంది అంటే కరీంనగర్కు భూ కబ్జాలకు పాల్పడి ఎక్కడ దొరికితే అక్కడ ప్రజల ఆస్తులను వారి యొక్క అధికారం అప్పుడున్నటువంటి మంత్రితో పాటు వాళ్ళందరి సహకారంతో పెద్ద ఎత్తున కబ్జాలకు పాల్పడి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత అప్పుడున్నటువంటి సిపి గారి ఆధ్వర్యంలో, మహంత్ గారి ఆధ్వర్యంలో ఈ కబ్జాల మీద ఒక స్పెషల్ ఫోకస్ పెడితే 3500 అప్లికేషన్లు వచ్చినాయి, పిటిషన్లు వచ్చినాయి. దానిలో ప్రధానంగా ఆనాడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కార్పొరేటర్లు నిందితులు, దాంతోపాటు అనేక కబ్జాలకు పాల్పడి ఆనాడు ఉన్నటువంటి అధికార పార్టీకి సంబంధించి కార్పొరేటర్లు ఆ కబ్జాలు నిరూపితమై జైలుకు వెళ్ళారు. మరి ఈనాడు మళ్ళీ భారతీయ జనతా పార్టీకి పాలక వర్గాన్ని ప్రజలు అప్పచెప్తే దేశం కోసం, ధర్మం కోసం అంటూ ప్రజలను తప్పుదోవ పట్టించి ఓట్లు దండుకొని కేంద్రంలో మేము అధికారంలో ఉన్నాం, మేము కరీంనగర్ అభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి మరి ప్రజలను తప్పుదోవ పట్టించి మోసం చేసి కేంద్రంలో హోంశాఖ ప్రధానంగా ప్రజలకు భద్రత కల్పించేటువంటి హోంశాఖ సహాయ మంత్రిగా ఉండి ఈనాడు కరీంనగర్లో జరుగుతున్నది ఏంటి అని చెప్పి అడుగుతా ఉన్నాం. కత్తులు, కటార్లతోటి, వీరి సీసాలతోటి దాడులకు స్వయంగా ఒక కార్పొరేటర్ సంబంధించిన అనుచరులు పాల్పడి కరీంనగర్ ప్రజలకు భయాందోళనలకు గురి చేసే విధంగా ప్రవర్తిస్తూ ఈరోజు బీజేపీ సంబంధించినటువంటి పాలక వర్గం వాళ్ళే అధినాయకత్వం వారి యొక్క ఆగడాలను ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు.
కరీంనగర్లో జరిగిన వ్యక్తిగత గొడవలను బీజేపీకి అంటగట్టడం సరికాదని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నగర డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. కిసాన్ నగర్ ఘటనపై ఎమ్మెల్యే గంగుల కమలాకర్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వ్యక్తిగత గొడవలను రాజకీయాలకు ముడిపెట్టి బీజేపీ పైన నిందలు వేయడం మానుకోవాలని హితో పలికారు. కరీంనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సునీల్ రావు మాట్లాడుతూ బీజేపీ అభివృద్ధి కోసమే పనిచేస్తోందని, దాడులను ప్రోత్సహించే సంస్కృతి తమ పార్టీది కాదని స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ నాయకత్వంలో నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామని తెలిపారు. రాజకీయంగా గెలుపు ఓటములు సహజమని, వ్యక్తిగత ఘటనలను పార్టీకి అంటగట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేయవద్దని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ను సునీల్ రావు హెచ్చరించారు. కరీంనగర్లో కిసాన్ నగర్కు సంబంధించి జరిగినటువంటి గొడవకు సంబంధించి మరి నిన్నటి రోజు మరి స్థానిక శాసనసభ్యులు గంగుల కమలాకర్ గారు బీజేపీ పార్టీకి అంటగడుతూ మరి వ్యాఖ్యలు చేయడం జరిగింది. చాలా దురదృష్టకరం. మరి కిసాన్ నగర్లో కార్పొరేటర్ సోమిడి వేణుప్రసాద్పై గత 15-20 రోజుల కిందనే మరి కారుతో గుద్ది అతని మీద దాడి జరిపి అతని గాయాల పాలైనప్పుడు కూడా అతను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు కూడా మేము ఎవరం కూడా బీజేపీ పార్టీ పరంగా ఎవరి మీద అలిగేషన్ చేయలే. ఏ పార్టీకి సంబంధం ఉందని చెప్పి కూడా మేము అలిగేషన్ చేయలే. అదేదో కొంత వ్యక్తిగతమైనటువంటి మరి కొంతమంది మరి ఆయన మీద దాడి చేసి నేను భావించాము తప్పితే ఏ రోజు కూడా మరి బీఆర్ఎస్ పార్టీకో లేకపోతే ఇతర పార్టీలకు అంటగట్టే ప్రయత్నం మేము ఎవరం కూడా చేయలే. అది ముందుగా మరి ఎమ్మెల్యే గారు గమనించాలి. మరి 4 సార్లు ప్రజాప్రతినిధిగా ఎమ్మెల్యేగా ఉన్నా అని చెప్పి వారు చెప్తా ఉన్నారు. 4వ సారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మరి వారు ఎప్పుడైనా కూడా వ్యక్తిగత కక్షలను, వ్యక్తిగత తగాదాలను పార్టీలకు రుద్దే ప్రయత్నం బంద్ చేయాలి. దాన్ని భారతీయ జనతా పార్టీకి అంటగట్టి ఏదో రాజకీయ పబ్బం గడుపుకుందామని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేస్తే అది మంచి పద్ధతి కాదు. కరీంనగర్ రామ్నగర్లోని వేదం ఉన్నత పాఠశాలలో తెలంగాణ బోనాల జాతరను ఘనంగా నిర్వహించారు. విద్యార్థినులు సాంప్రదాయ దుస్తుల్లో బోనాలతో పాల్గొనగా విద్యార్థులు పోతురాజుల వేషధారణలో ఆకట్టుకున్నారు. డప్పుచప్పులు, నృత్యాలతో పాఠశాల ప్రాంగణం సందడిగా మారింది. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేసేలా ఈ వేడుకలను నిర్వహించినట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా పాఠశాల కరెస్పాండెంట్ డాక్టర్ బొమ్మ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో ఆషాఢ మాసంలో నిర్వహించే బోనాల పండుగ విశిష్టతను విద్యార్థులకు వివరించారు. మన సంస్కృతి సాంప్రదాయాలను భావితరాలకు అందించడంలో ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని బోనాలు చేయడం అనేది మన వేదం స్కూల్ ఆనవాయితీగా వస్తుంది. బోనం అంటే భోజనము. ప్రకృతిని మనకు దేవతలు, గ్రామ దేవతలు చల్లంగా కాపాడాలనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము వేదం స్కూల్లో బోనాలు చాలా ఘనంగా నిర్వహించబడుతుంది. దీని ద్వారా మన విద్యార్థులకు మన సంస్కృతి సాంప్రదాయాలపైన ఒక మంచి అవగాహన కల్పిస్తూ బోనం చేయడంతో గ్రామ దేవతలైన ఎల్లవ తల్లి, పోషవ తల్లి, మైసవ తల్లిలందరినీ మనం మనస్ఫూర్తిగా వాళ్ళని ఆరాధించి మా రైతులకు వర్షాలు కురిపించి పంటలు బాగా పండించి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలనే ఉద్దేశంతో మన విద్యార్థులతో బోనాలు ఏర్పాటు చేసి విద్యార్థులు కూడా ఎంతో ఉత్సాహంతో మంచిగా సాంప్రదాయమైనటువంటి బట్టలు వేసుకొని బోనాలు తయారు చేసుకుని వచ్చారు. ప్రతి సంవత్సరం మేము బోనాల పండుగ జరుపుకుంటాము. అందరము మేము పాఠశాలలో చాలా అంగరంగ వైభవంగా చాలా ఉత్సాహంగా ఈ సంబరాన్ని జరుపుకుంటున్నాము. దీనివల్ల మేము చాలా నేర్చుకుంటున్నాము. మనకి పుస్తకాలలో చూడడమే కాకుండా మనం బయట ఎలా జరుగుతాయి అని కూడా తెలుసుకుంటాం. దీని ద్వారా మన తెలంగాణలో జరిగే పండుగల గురించి, వాటి ఇంకా తెలంగాణ నైతిక విలువల గురించి ఇలా జరుపుకోవడం వల్ల మనకి చాలా తెలుస్తుంది. I am studying at Vedam High School. We celebrate Bonalu at every year to become awareness about Bonalu. Our school management supports us very much and happy Bonalu to everyone. కరీంనగర్లోని ధన్గర్వాడి ప్రభుత్వ పాఠశాలలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని బోనాల పండుగను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణలో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం చేయడంతో పాటు అందరూ ఐక్యంగా ఉండి వేడుకలను ఎలా జరుపుకోవాలో తెలియజేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పాఠశాల హెడ్ మాస్టర్ ప్రమోద తెలిపారు. ఈ రోజు మా పాఠశాలలో బోనాల జాతర పండగ చాలా బ్రహ్మాండంగా జరుపుకుంటున్నాము. పిల్లల్లో ఒక యూనిటీని, అందరూ కలిసి ఒక వేడుకను ఎలా జరుపుకోవాలి అనేది చెప్పడమే సందేశం ఇక్కడ ముఖ్య ఉద్దేశము. చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. అమ్మాయిలందరూ బోనాలు తయారు చేసి, అబ్బాయిలు పోతరాజుల వేషాలతోటి చక్కగా ముస్తాబాయి వచ్చి వాళ్ళు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. దీంట్లో మా స్టాఫ్ అందరు కూడా సహకరించి ఈ వేడుకలు చాలా ఘనంగా జరుపుకోవడానికి ప్రోత్సాహం ఇచ్చిండ్రు.
దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏమంటే కలిసి ఏదైనా చేస్తే విజయవంతంగా నిర్వహించుకోగలం అని చెప్పడమే. మన సాంప్రదాయ నృత్యాలు ఎలా ఉన్నాయి, ఏంటి, అసలు మాంకాలమ్మ బోనాల జాతర ఎలా జరుగుతుంది అనేది తెలియజేయడమే. బోనం అంటే ఏంటి, భోజనం ఎందుకు ఈ భోజనం అనేది మా విద్యార్థులు టీచర్లు ముందే ఈ ప్రోగ్రాంకి ముందే తెలియజేయడం జరిగింది. కరీంనగర్ నగరంలోని తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. రోడ్లు గుంతలమయంగా మారి వర్షపు నీరు, బురదతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను మైత్రి ఛానల్ ప్రత్యేక కథనం ద్వారా అధికారుల దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ప్రజా ప్రతినిధులు, అధికారులు తిరుమల నగర్లో పర్యటించి స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా గుంతలతో అధ్వానంగా మారిన రోడ్లకు తాత్కాలిక మరమ్మతుల పనులను చేపట్టారు. త్వరలోనే పూర్తిస్థాయిలో రోడ్డు నిర్మాణ పనులు చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లేలా కథనం ప్రసారం చేసిన మైత్రి ఛానల్ కు స్థానికులు కృతజ్ఞతలను తెలియజేశారు. తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించారు. గుంతలతో నిండిన రహదారులు, వర్షపు నీరు, బురదతో స్థానికులు పడుతున్న ఇబ్బందులను కథనం ద్వారా వెలుగులోకి తీసుకురావడంతో అధికారులు తిరుమల నగర్లో పర్యటించారు. స్థానికులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తిరుమల నగర్లో రోడ్ల దుస్థితిపై స్థానికులు అధికారుల దృష్టికి పలు సమస్యలను తీసుకువెళ్లారు. గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోవడం, రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న విషయాన్ని వివరించారు. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు, ఆటో డ్రైవర్లు పడుతున్న ఇబ్బందులను అధికారులకు తెలియజేశారు. స్థానికుల సమస్యలను తెలుసుకున్న అధికారులు రోడ్లపై ఉన్న గుంతలకు తాత్కాలిక మరమ్మత్తు పనులను చేపట్టారు. గుంతలను పూడ్చి ప్రజలకు తాత్కాలికంగా ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. అంతేకాదు తిరుమల నగర్ రోడ్లను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసేందుకు త్వరలోనే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో మైత్రి ఛానల్ కథనం కీలకంగా మారిందని స్థానికులు తెలిపారు. వార్తా కథనం ప్రసారం చేసిన వెంటనే ప్రజా ప్రతినిధులు, అధికారులు స్పందించి కాలనీలో పర్యటించడం, తాత్కాలిక మరమ్మతులు చేపట్టడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. రోడ్ల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించి త్వరగా పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరారు. మొత్తానికి తిరుమల నగర్ రోడ్ల దుస్థితిపై మైత్రి ఛానల్ ప్రసారం చేసిన కథనానికి స్పందన లభించింది. అధికారులు, ప్రజా ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలను తెలుసుకోవడంతో పాటు తాత్కాలిక మరమ్మతులను చేపట్టారు. త్వరలోనే శాశ్వత రోడ్డు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో తమ సమస్య పరిష్కారం దిశగా అడుగులు పడుతున్నాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన మైత్రి ఛానల్ కు కాలనీ వాసులు కృతజ్ఞతలను తెలియజేశారు. నిరుపేదల సొంతింటి కలను సాకారం చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో అలుగునూరు గ్రామానికి చెందిన 17 మంది లబ్దిదారులకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పర్యటించారు. అలుగునూరు గ్రామానికి చెందిన 17 మంది లబ్దిదారులకు 2వ విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వెనుక మానవీయ కోణం ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంటే ప్రతిపక్షాలు అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్యే ఆరోపించారు.
బీఆర్ఎస్ నాయకులు కోర్టులను ఆశ్రయించి లబ్దిదారులకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్తు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు రుణమాఫీ, ఉద్యోగాల భర్తీ వంటి కార్యక్రమాలను చేపడుతోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేయడం, విమర్శలు చేయడం బీఆర్ఎస్ నాయకులకు అలవాటుగా మారిందని విమర్శించారు. మంజూరు పత్రాలు అందుకున్న లబ్దిదారులు ఆలస్యం చేయకుండా ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించాలని, ప్రభుత్వం నిర్దేశించిన గడువులోగా నిర్మాణాలను పూర్తి చేసి కుటుంబ సభ్యులతో ఆనందంగా గృహప్రవేశాలు చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. 8వ డివిజన్లో దాదాపుగా 17 ఇళ్ల ప్రొసీడింగ్స్ని ఏవైతే గత మొదటి ఫేజ్లో ఇచ్చినటువంటి మిగిలిపోయినటువంటి ఇల్లు ఈరోజు 17 ఇళ్లను మళ్ళీ 8వ డివిజన్లో డిప్యూటీ కమిషనర్ గారి ఆధ్వర్యాన ఇళ్ల ప్రొసీడింగ్స్ లబ్ధిదారులందరూ కూడా త్వరగా కట్టుకోవాలని, మళ్ళీ 2వ ఫేజ్లో ఇల్లున్నాయి, వాటిని కూడా గుర్తించి ఇంటింటికి వెళ్ళి అలుగునూరు లోపల పేదవారికే ఇవ్వడం జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ ఉన్నప్పుడు ఒక పాట, అక్కడ పోయిన తర్వాత ఒక పాట పాడుతూ ఉన్నది నాయకులు. ఆ పాటలు తీసేయాలంటే, కొత్త రాగం ఎత్తాలంటే, వీళ్ళందరినీ కథ చేయాలంటే నేనే ఎంతమంది నిరుపేదలు అంతమందికి ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. అలుగునూరు గ్రామంలో పేదలకు ఇల్లు లేకుండా ఉండకూడదు. గుడిసెలు ఉన్న వాళ్ళందరికీ కూడా 100కు 100% 8వ డివిజన్ అలుగునూరు లోపల ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ కోతిరాంపూర్లో మైసమ్మ తల్లి బోనాల వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానికుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలకు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు నూతన ఆలయం నిర్మించాలని ఎమ్మెల్యేను కోరగా, వచ్చే దసరా నాటికి ప్రజల సహకారంతో నూతన ఆలయం నిర్మించి ఇస్తామని గంగుల కమలాకర్ హామీ ఇచ్చారు. మహిళా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో బోనాల వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా సాగాయి. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, స్థానిక డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగిలి ఐలేందర్ యాదవ్, మాజీ కార్పొరేటర్లు ఎడ్ల అశోక్, దురిశెట్టి, అనూప్ కుమార్ పాల్గొన్నారు. కరీంనగర్ కోతిరాంపూర్లో తెలంగాణ ఫోటో వీడియోగ్రాఫర్స్ సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఫోటో వీడియోగ్రాఫర్లు హాజరయ్యారు. రాష్ట్ర కార్యవర్గం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపడంతో పాటు ఫోటో వీడియోగ్రాఫర్ల సమస్యలు, తగ్గిపోతున్న ఉపాధి అవకాశాలపై సమావేశంలో చర్చించారు. ఫోటో వీడియోగ్రాఫర్ల సంక్షేమం కోసం రాష్ట్ర సంఘం ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎస్కే హుసేన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫోటో వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిరి రవి, కోశాధికారి జీమిడి మాధవరెడ్డి, వ్యవస్థాపక అధ్యక్షులు ఎస్ వెంకటరెడ్డి, ముఖ్య సలహాదారులు మహిమాల కేదార్ రెడ్డి, బి శ్రీధర్, ఉమ్మడి వరంగల్, కరీంనగర్ ఇన్ఛార్జీలు, వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, రాష్ట్ర కమిటీ సభ్యులు పాల్గొన్నారు. పోయిన 28వ తారీఖు అంటే జూలై 28వ తారీఖు ఇదే కరీంనగర్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది. మరొకసారి అంటే ఆ రోజు కొంత ఘర్షణ వాతావరణం రసాభాస చేసిన సందర్భంలో ఆ రోజు కొంతమంది అపోజిషన్ ఓడిపోయిన నాయకులు ఎవరైతే ఉన్నారో వారి అభ్యంతరాలను లేవనెత్తినప్పుడు పెద్ద మనుషులు గౌరవ లింగమూర్తి గారు మరియు ఇతర పెద్ద మనుషులందరూ కలిసి ఒక డేట్ పెట్టుకుంటే ఆ డేట్ను మాట్లాడదామని చెప్పారు. ఈరోజు 11వ తారీఖున తిరిగి కరీంనగర్ వేదికగా మాట్లాడడం కోసమే ఈరోజు ఇక్కడ పెట్టడం జరిగింది. వారికి ఉన్నటువంటి సందేహాలను నివృత్తి చేయడం కోసం, వారి యొక్క వాదనలను, వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం కోసమే వేదికను ఏర్పాటు చేశాం. దాంతోపాటు ఈ రాష్ట్ర అసోసియేషన్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలని, తీర్మానాలను ఆమోదింపజేయడం కోసమే ఈ కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్లో జరిగిన సమావేశంలో జరిగిన సంఘటనకు అనుబంధంగానే ఈరోజు మళ్ళీ కరీంనగర్లో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ రోజు రాష్ట్ర కార్యవర్గ సమావేశము, జిల్లాల పిఎస్టీల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అంతకుముందు నుంచి కొంతమంది సంఘం పైన ఆరోపణలు చేస్తూ సంఘాన్ని నిర్వీర్యం చేయడం కొరకు
కొన్ని సోషల్ మీడియాకి వెళ్ళిపోయి అబండాలు వేస్తూ సంఘంలో జరగని చాలా విషయాల మీద వాళ్ళు మాట్లాడుతూ కొన్ని చేయడం జరిగింది. ఈరోజు స్థానిక పాండురంగ ఫంక్షన్ హాల్లో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటనగా గత నెల 28వ తారీఖు నాడు ఇక్కడ జరిగినటువంటి రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి కొందరు పిలువని పేరంటానికి వచ్చేసిన విధంగా మరి మా ఫోటోగ్రఫీ సంఘంలో లేనటువంటి ఒక సంస్కృతిని తీసుకొచ్చేసి చలో కరీంనగర్ చలో రాస్తా రోక అని చెప్పేసి ఒక దాడికి ప్రయత్నించి ఇక్కడికి వచ్చేసినటువంటి నేను ఆ అవినీతి చక్రవర్తులకు నేను చెప్పదలుచుకున్నది ఏమంటే, కరీంనగర్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కాలేజ్ 20వ వార్షికోత్సవ వేడుకలు ఫ్రెషర్స్ పార్టీ ఘనంగా నిర్వహించారు. సప్తగిరి కాలనీలోని వసుంధర గార్డెన్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వొకేషనల్ విద్య ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలతో పాటు మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయని కళాశాల చైర్మన్ చంద్రశేఖర్ తెలిపారు. బిఆర్ అంబేద్కర్ వొకేషనల్ జూనియర్ కళాశాలలో ఈరోజు ఫ్రెషర్స్ డే ఎంతో హ్యాపీగా జరుపుకుంటున్నాము. ఈ ఫ్రెషర్స్ డే ఈ కాలేజ్ యొక్క స్థాపన 2006లో స్టార్ట్ అయ్యి 2026 20 సంవత్సరాల వసంత వేడుకలు కూడా ఇందులో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఎంతో విజయవంతంగా ఈ 20 సంవత్సరాల్లో పిల్లలు నర్సింగ్ కోర్సులో, ల్యాబ్ టెక్నీషియన్ కోర్సులో, ఎలక్ట్రీషియన్ కోర్సులో, వెటర్నరీ కోర్సులో ఈ విధంగా తదితర డిపార్ట్మెంట్లో వాళ్ళు ఎన్నో ఉన్నతమైన చదువులకు ఉన్నతమైన జాబ్లోకి వెళ్ళారు. అది చాలా హ్యాపీగా ఉంది వాళ్ళందరూ చేయడం వల్ల. అదేవిధంగా ఈ వొకేషనల్ కోర్సు చదివినటువంటి పిల్లలు ఎంతోమంది స్థిరంగా సొంతగా వాళ్ళు ఎక్కడైనా డిపార్ట్మెంట్లో జాబ్ చేసుకోవచ్చు. ఈ వసంత వేడుకల్లో ఎన్నో ఆనందమైనటువంటి వేడుక ఇది. ఇలాంటి వేడుకలు మళ్ళీ మేము చేసుకుంటూ పిల్లలకు, పేరెంట్స్కు అందరికీ మా యొక్క మేనేజ్మెంట్ తరపు నుంచి అంబేద్కర్ వొకేషనల్ కాలేజ్లో మేము జాయిన్ అవ్వడం ద్వారా మా ప్రిన్సిపల్ సార్ అయిన చంద్రశేఖరరావు సార్ గారు మాకు మంచి భవిష్యత్తును కల్పించి ఉన్నారు. మేము ఉన్నత చదువులు చదువుకోవడానికి మంచి అవకాశాన్ని మాకు కల్పించి ఉన్నారు. అదేవిధంగా మంచి ఉద్యోగాలు చేసుకోవడానికి వృత్తిపరమైన వొకేషనల్ కోర్సు మాకు అందించిన మా ఉపాధ్యాయులందరికీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు 8వ డివిజన్ పరిధిలోని వెంకటేశ్వరరావు కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసిన రేషన్ దుకాణాన్ని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలకు నిత్యావసర సరుకులు సులభంగా అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు రేషన్ కార్డు ద్వారా అందించే బియ్యం, ఇతర నిత్యావసర సరుకులు సకాలంలో అందేలా రేషన్ దుకాణాల నిర్వహణ ఉండాలని సూచించారు. రేషన్ దుకాణం నిర్వాహకులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పారదర్శకంగా వ్యవహరించాలని ఎమ్మెల్యే సూచించారు. నూతన రేషన్ దుకాణం ఏర్పాటుతో మహాత్మానగర్ పరిసర ప్రాంతాల ప్రజలకు మరింత సౌకర్యం కలుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తిమ్మాపూర్ మండల తహసీల్దార్ కర్ర శ్రీనివాసరెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు బండారి రమేష్, ఫ్యాక్స్ చైర్మన్ గోపు మల్లారెడ్డి, మోరపల్లి రమణారెడ్డి, తుమ్మనపల్లి శ్రీనివాసరావు పాల్గొన్నారు. కరీంనగర్లోని లక్ష్మీనగర్ షాషా మహల్ కాలనీలో డ్రైనేజీ నీరు ఇళ్ల ముందు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నుండి బయటకు రావాలన్నా ఇబ్బందిగా మారిందని, దుర్వాసనతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు. సమస్యను పరిష్కరించాలని కోరుతూ కరీంనగర్ భారతీయుడు కోట శ్యామ్ కుమార్, బెల్లపు కరుణాకర్ స్థానికులతో కలిసి ప్లకార్డులతో నిరసన తెలిపారు. ట్యాక్స్లు కడుతున్నారని, కనీస సౌకర్యాలు కల్పించకపోవడంపై అధికారులను ప్రశ్నించారు. అందరికీ నమస్తే, నేను మీ భారతీయుడు కోట శ్యామ్ కుమార్. ఈ రోజు మనం లక్ష్మీనగర్లో గల ఏ ఏరియాలో ఉన్నామంటే 37 డివిజన్లో ఉన్నాము. ఇది రోడ్డుకు ఆనుకొని ఉన్నది, శ్రీనివాస్ థియేటర్ పక్కనే. అయినప్పటికీ కూడా ఇక్కడ ఎలా ఉందంటే వ్యవస్థ, ఈ రోడ్డు ఎంత అధ్వానంగా ఉందంటే ఘోరాది ఘోరంగా అధ్వానంగా ఉంది. ఇగో ఇది టాయిలెట్ పోవడానికి కూడా బయటకు రావట్లేదు, గేట్ బయటకు వచ్చి ఇళ్ళనే వస్తుంది. అంటే దీనికి రావడానికి కూడా లేదు ప్లేసు. ఏం చేయమంటారు? ఇంట్లో పిల్లలు, పెద్ద మనిషి అమ్మనైతే నిన్న జారి ఇక్కడ పడిపోయింది. ఎవరు పట్టించుకోవాలి? ఏ అధికారి పట్టించుకోవాలి? మేము ట్యాక్సులు కట్టట్లేదా?
మేము ట్యాక్సులు కట్టట్లేదా? ఇంటికి వెళ్ళడానికి కూడా మాకు పరిస్థితి లేదు, బయటికి రావడానికి కూడా. ఎంత మోరీ డ్రైనేజ్ వల్ల మా ఇంట్లో పిల్లలందరికీ కూడా జ్వరాలు వస్తున్నాయి. ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి? కరీంనగర్లోని 27వ డివిజన్లో వోల్గా చిల్డ్రన్స్ హాస్పిటల్ భవనం కూల్చివేతపై ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ ఆందోళన వ్యక్తం చేసింది. భవనం కూల్చివేత సమయంలో పక్కనే ఉన్న ఇంటిపై ఇటుకలు, కాంక్రీట్ శిథిలాలు పడడంతో ఇంటికి భారీగా నష్టం వాటిల్లిందని, ఓ మహిళకు గాయాలయ్యాయని ఏఐఎఫ్బి ప్రధాన కార్యదర్శి బండారి శేఖర్ తెలిపారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని, భద్రతా నిబంధనలు పాటించకుండా కూల్చివేత చేపట్టిన హాస్పిటల్ యాజమాన్యంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఘటనపై అధికారులు వెంటనే విచారణ జరిపి బాధితులకు నష్టపరిహారం అందించాలని కోరారు. ప్రజల భద్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పోరాటం కొనసాగిస్తామని బండారి శేఖర్ హెచ్చరించారు. ఇంట్లో ఉన్న అది సడన్ గా కూలుతుంటే శబ్దం వస్తుంటే బయటికి ఊరుకొద్దాం అనుకునే వరకే దెబ్బ తాకింది. అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఉన్నా నేను. అటు నుంచి బయటికి వద్దామంటే రాలేకపోయినాం. పైనుంచి కూలుతుంది. ముందర మా అత్తమ్మ ఉంది, అక్కడ మా బాబు పడుకొని ఉన్నాడు మంచాల. మా ఆయన ఇక్కడ బయట అదే షెడ్ కింద కూర్చొని ఉన్నాడు. ఇట్లయితే ఎట్లా అన్నట్టు. మరి మేము ఫస్ట్ కొంచెం డ్యామేజ్ అయినప్పుడే మీకు చెప్పినాం, మీరేం చర్య తీసుకోలేదు. ఇప్పుడు ఇంత పెద్ద నష్టం వచ్చింది, ఎవరు కూర్చాలి? మాకు ఏం కథ? ప్రాణం పోతుండే సార్. నేను జరిగి బయటికి రాకపోతే మాత్రం నా ప్రాణం పోతుండే. దానికి ఎవరు బాధ్యత వహిస్తారో అది మీరే చెప్పాలి. ఆ మేడంకు నేను ఫోన్ చేస్తే మీరు మా ఇంటి మీదనే కట్టిండి అన్నట్టు మాట్లాడుతుంది. ఇల్లు 27వ డివిజన్ మంచిర్యాల చౌరస్తా ఓల్గా హాస్పిటల్ ఎలాంటి సేఫ్టీ మెథడ్స్ లేకుండా కూలగొడుతున్నారని చెప్పేసి, పెద్ద పెద్ద భవనాలు కూలగొడుతున్నారని చెప్పేసి గత 27 తారీఖు నాడు 27 డివిజన్ ప్రజలు మున్సిపల్ కమిషనర్ గారికి టౌన్ ప్లానింగ్ వాళ్ళకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదును పట్టించుకోకపోగా ఈరోజు పొద్దున 10 గంటలకు ఓల్గా హాస్పిటల్ 3 అంతస్తులు 4 అంతస్తుల భవనాన్ని కూల్చేటప్పుడు పక్కనే ఉన్నటువంటి వేణు వాళ్ళ కవిత వాళ్ళ ఇంటి మీద పడడం వల్ల ఇల్లు మొత్తం పెద్ద శబ్దం వచ్చి రేకులు మొత్తం కూలిపోయి దాని మీద దాదాపు ఒక 10 టన్నుల బండలు ఆ ఇంటి మీద ఉన్నాయి, రేకుల మీద. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇస్తే కనీసం బాధ్యతతో వచ్చి ఇట్లా జరుగుతుందని చెప్పేసి దీన్ని సందర్శన కూడా చేసినటువంటి పరిస్థితి లేదు. ఆషాఢ మాసం చివరి రోజును పురస్కరించుకుని ఆషాఢ మాస మెహందీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. భవానీ శంకర్ కిట్టి ఆధ్వర్యంలో వాసవి క్లబ్ రీజియన్ సెక్రటరీ మాడిశెట్టి ఉమాదేవి స్వగృహంలో ఈ వేడుకలు నిర్వహించారు. మాడిశెట్టి ఉమాదేవి, కొండూరు మాధవి సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆషాఢ మాసం సాంప్రదాయాన్ని పాటిస్తూ మెహందీని దంచి ఒకరికొకరు మెహందీని పెట్టుకుని సందడి చేశారు. ఈ సందర్భంగా మాడిశెట్టి ఉమాదేవి మాట్లాడుతూ ఆషాఢ మాసంలో మహిళలు మెహందీని అలంకరించుకోవడం ఒక ప్రత్యేక సాంప్రదాయమని తెలిపారు. మెహందీకి ఎంతో ప్రాముఖ్యత ఉందని, మహిళలందరూ కలిసి ఈ వేడుకలను ఉత్సాహంగా జరుపుకోవాలని ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళలు ఉత్సాహంగా పాల్గొని ఆషాఢ మాస మెహందీ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈరోజు భవానీ శంకర కిట్టి తరఫున మేము ఆషాఢ మాసం చివరి రోజు సందర్భంగా మహిళలందరం మైదాకు సెలబ్రేషన్ చేసుకున్నాము. ఆడవాళ్లకు మైదాకు అంటే చాలా ఇష్టము. ఇంకా చిన్నప్పుడు అయితే మేము ఎవరికి ఎర్రగా పడితే వాళ్ళకు భర్తకు మంచి భర్త వస్తాడన్నట్టుగా అట్లా అనుకునే వాళ్ళము. ఇది హెల్త్ పరంగా కూడా మైదాకు పెట్టుకుంటే హెల్త్ పరంగా కూడా బాడీ చల్లబడుతుంది, ఆరోగ్యంగా కూడా మంచిగా ఉంటుందని ఆషాఢంలో అందరూ చాలా మంది లేడీస్ మెహందీ పెట్టుకుంటారు. మేము భవానీ శంకర్ గోల్డ్ కిట్టి తరఫున ఈరోజు మెహందీ సెలబ్రేషన్ చేసుకున్నాము. సంతోషం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కిసాన్ నగర్ ఘటనపై రాజకీయ రగడ, వ్యక్తిగత ఘటనలతో బీజేపీకి సంబంధం లేదన్న డిప్యూటీ మేయర్, రాజకీయ దాడుల సంస్కృతి మంచిది కాదన్న మాజీ సుడా చైర్మన్. బోనమెత్తిన విద్యార్థినులు, పోతురాజులుగా విద్యార్థులు, బోనాల వేడుకలతో కళకళలాడిన పాఠశాలలు. మైత్రి ఛానల్ కథనానికి స్పందన, తిరుమల నగర్ రోడ్లకు తాత్కాలిక మరమ్మతులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.